130 రూపీస్ వేసాడు. డిస్టెన్స్ వచ్చేటప్పటికి 12 కిలోమీటర్ అయితే పడింది. కస్టమర్ టిప్ వచ్చేటప్పటికి 50 రూపీస్, ఛార్జ్ 45, 114 రూపాయలు. డిస్టెన్స్ 59 అయితే ఆర్డర్ అయితే వేసాడు. మార్తలకి వెళ్ళి 48 మినిట్స్ 13 కిలోమీటర్ టోటల్ వచ్చాడు. 61 అయితే వచ్చి మనకి అక్కడ చూపించింది 157 అనుకుంటా. మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత అమౌంట్ వచ్చేటప్పటికి 161 అయితే చూపిస్తుంది. 2 ఆర్డర్ వేసాడు చూడండి. 122 అన్లాక్ కాలేదు. ఇది వచ్చేటప్పుడు సెకండ్ ఆర్డర్ వచ్చేటప్పటికి 158. నమస్తే, మీరు చూస్తున్నారు అశోక్ బ్లాగ్స్. ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేప్పటికి సండే మనకి స్విగ్గీలో ఏ రకంగా ఆప్షన్ అయితే చూసుకుందాం. ఫ్రెండ్స్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసే వాళ్ళకి వచ్చేప్పటికి 100% అయితే ఎక్స్ట్రా పర్ ఆర్డర్ అయితే ఇస్తున్నాడు. మనకి 12 నుంచి 3 PM వచ్చేప్పటికి చూసుకుందాం ఒకసారి. స్పెషల్ పిక్చర్ 2 అయితే మనకైతే ఆఫర్ అయితే చేస్తున్నాడు. ఫస్ట్ దాంట్లో వచ్చేప్పటికి చూడొచ్చు 6 నుంచి మార్నింగ్ 6 నుంచి 12 PM, 12 నుంచి 3 PM, 4 to 6 PM, 6 to 10 PM, నైట్ 10 గంటల వరకు అయితే టోటల్ వచ్చేప్పటికి ఒక్కొక్క ఆటకు వచ్చేప్పటికి 70 రూపాయలు ఎక్స్ట్రా అయితే ఇస్తున్నాడు. మళ్ళీ ఇంకొక ఆఫర్లో వచ్చేటప్పుడు ఇది కూడా స్పెషల్ పీకే చూడొచ్చు. మార్నింగ్ 6 నుంచి 12 PM, మళ్ళీ వచ్చేప్పటికి 12 నుంచి 3 PM, 4 to 6 PM, 6 to 10 PM. ఈ దీంట్లో వచ్చేప్పటికి 50 రూపీస్ అయితే ఆఫర్ ఇస్తున్నాడు. దీంట్లో మనకి ఏది ఇస్తాడని తెలియదు. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేప్పటికి లైవ్లో వచ్చేటప్పటికి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ షిఫ్ట్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి వచ్చేప్పటికి 100% అయితే ఒక్కొక్క ఆటకి అయితే ఎక్స్ట్రా ఇస్తున్నాడు. ట్రిప్ మీటర్ చూసుకోవచ్చు, 0 అయితే చేశాను. ఓకే, మళ్ళీ వచ్చేటప్పటికి ఇది సెకండ్, ఇది వచ్చేప్పటికి థర్డ్. 2006 అయితే బండి అయితే తిరిగింది. ఇది స్క్రీన్ షాట్ కూడా తీసేస్తాను, మీకు ఒకసారి చూసుకోవచ్చు బండి ఎంత తిరిగిందని చెప్పేసి. ఆఫర్ ఎలా ఉందని చెప్పేసి. ఫస్ట్ టార్గెట్ వచ్చేప్పటికి 26 ఆర్డర్కి 300 ఇన్సెంటివ్ ఇస్తాడు. సెకండ్ టార్గెట్ వచ్చేప్పటికి 39 ఆర్డర్స్కి వచ్చేటప్పటికి 550 ఇన్సెంటివ్ అయితే ఇస్తాడు. మనము ఈరోజు ఎన్ని టార్గెట్స్ అయితే క్లియర్ చేస్తాము, ఎన్ని ఆర్డర్లు అయితే క్లియర్ చేస్తాము, ఎంత ఎర్న్ చేస్తాము ఆ వీడియో ఎండ్లో అయితే చూద్దాం ఫ్రెండ్స్. 130 రూపీస్ వేసాడు. డిస్టెన్స్ వచ్చేటప్పటికి 12 కిలోమీటర్ అయితే వేసాడు. గోలియా బటర్ చికెన్ లాంగ్ వేస్తాడు ఎంద్రాబాయ్ వీడు మాటికి. చూడండి అసలు పికప్ యాడ్ వేసిండు, డెలివరీ లొకేషన్ యాడ్ వేసిండు. ఏం చేద్దాం, ఫస్ట్ ఆర్డర్ వేసిండుగా. ఫస్ట్ ఆర్డర్ వచ్చేటప్పటికి ఎంత దూరం వెళ్ళాలరా బాబు. సరే వెళ్ళి ఆర్డర్ అయితే పికప్ చేసుకుని వద్దాం. ఫస్ట్ డెలివరీ అయితే అయిపోయింది. మనకి ఎంత ఇచ్చాడు, 132. బోనస్ అమౌంట్ వచ్చేప్పటికి 60. నిజంగా చాలా లాంగ్ అయితే ఇస్తున్నాడు. దేనికి ఇస్తున్నారా అనేది అర్థం కాలేదు. అయితే పడింది. కస్టమర్ టిప్ వచ్చేప్పటికి 50 రూపీస్, ఛార్జ్ 45, 114 రూపాయలు. డిస్టెన్స్ వచ్చేప్పటికి 2 కిలోమీటర్ మాత్రమే ఉంది. యాక్సెప్ట్ కొట్టుకున్నాం. కస్టమర్ టిప్పే 50 రూపాయలు అయితే ఇస్తున్నాడు. అయితే డెలివరీ అయితే అయిపోయింది. డెలివరీ కంప్లీట్ కొట్టేస్తాం. 123. కస్టమర్ టిప్ వచ్చేప్పటికి 50 రూపీస్, వెయిట్ టైం వచ్చేప్పటికి 9 రూపీస్, 45 రూపీస్, 45 వచ్చేప్పటికి బోనస్ అమౌంట్. ఇలాంటి విల్లాస్ అయితే ఉండాలి. చూడండి అసలు విల్లాస్ ఏమున్నాయి చూస్తున్నారుగా. విల్లాస్ ఇక్కడైతే ఆర్డర్ పడింది. డెలివరీ అయితే చేశాను కస్టమర్కి. చూద్దాం నెక్స్ట్ ఆర్డర్ ఎంతసేపుకి వేస్తాడని, ఎంత అమౌంట్ వేస్తాడని చెప్పేసి. ఇప్పటికే టైం వచ్చేప్పటికి 2:08 అయితే అయింది. ఎంత అమౌంట్ అయింది, ఎంత ఆర్డర్స్ అయినా చూసుకోండి ఒకసారి. 2:08, 535, 2 గంటల 56 నిమిషాలు. 5 ఆర్డర్లు అయితే కంప్లీట్ అయితే అయినాయి. ఇప్పుడు ఇంకొక ఆర్డర్ అయితే పడింది, అది వెళ్ళి అయితే పికప్ అయితే చేసుకోవాలి. టైం వచ్చేప్పటికే 5:15 అయితే అయింది. అవుట్ ఆఫ్ జోన్కి అయితే ఆర్డర్ అయితే వేసాడు. డెలివరీ అయితే చేశాను. అవుట్ ఆఫ్ జోన్ అయితే వచ్చాను. మన జోన్లోకి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి 3 కిలోమీటర్ అయితే ఉంది. 3 కిలోమీటర్ లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఇప్పటిదాకా అయితే ఎంత అమౌంట్ ఎర్నింగ్ అయిందని చెప్పేసి చూసుకుందాం ఒకసారి. చూసారుగా 5:16 అయితే టైం అయింది. అవుట్ ఆఫ్ జోన్లో అయితే ఉన్నాను. ఇప్పుడు వచ్చేప్పటికి 70% అయితే ఇస్తుంది ఒక్కొక్క ఆర్డర్కి. ఇప్పటిదాకా చేసిన అమౌంట్ ఎర్నింగ్ అమౌంట్ వచ్చేప్పటికి 1016 రూపీస్. మళ్ళీ వచ్చేటప్పటికి ఆర్డర్స్ వచ్చేటప్పటికి 13 ఆర్డర్స్. ఇంకా 11 ఆర్డర్లు డెలివరీ చేసామంటే 300 ఇన్సెంటివ్ అయితే వస్తుంది. చూద్దాం జోన్లోకి వెళ్ళిన తర్వాత అయితే ఎన్ని ఆర్డర్లు పడతాయని చూద్దాం. 59 అయితే ఆర్డర్ అయితే వేసాడు. మార్తలకి వెళ్ళి 48 మినిట్స్ 13 కిలోమీటర్ టోటల్ వచ్చేటప్పటికి యాక్సెప్ట్ అయితే కొడతాం. టైం వచ్చేప్పటికి 6:37 అయితే అయింది. ఇచ్చేవాడు మల్టీ ఆర్డర్నే వేయచ్చు కదా. వారెప్పారే ఇది చాలా ఘోరం రా ఇది అసలు. మనమ్మ 13 కిలోమీటర్లు అంటే ఇప్పుడు వచ్చేప్పటికి ఎంత వస్తుంది చూద్దాం ఒకసారి. అదే నార్మల్గా ఇచ్చి పడేస్తాడు చూడు. ఇంకా 2 కిలోమీటర్ అయితే ఎక్స్ట్రా వస్తుంది. నమ్మ 15 కిలోమీటర్లు వస్తుంది. ఇంక 2 కిలోమీటర్లు ఎవడిస్తాడా? మరి ఈ రకంగా మోసం చేస్తున్నారు ఏంద్ర అబ్బాయి. 6:37 ఇప్పుడు దాకా అయ్యింది ఎర్నింగ్స్. 5:30 నుంచి ఎంత ఉందో అంతలోనే ఉన్నాను. 11:52 7 గంటల 10 నిమిషాలు లాగిన్లో ఉంటే 15 ఆర్డర్లు అయితే అయినాయి. ఇంకా 9 ఆర్డర్లు అయితే కావాలి. టార్గెట్ క్లియర్ చేసుకుందాం ఈ రోజన్నా. లేట్ ఎందుకు, ట్రాఫిక్ ఎక్కువైపోతుంది. వెళ్ళి ఆర్డర్ పికప్ చేసుకుందాం. డెలివరీ లొకేషన్కి అయితే వచ్చాను. వచ్చి డెలివరీ అయితే చేశాను. పై నెట్వర్క్ లేదని చెప్పి కిందకి వచ్చి డెలివరీ కంప్లీట్ కొట్టాను.
మనకు వచ్చి 157 అయితే చూపించింది కదా, ఇప్పుడు వచ్చేప్పటికి 161 అయితే వచ్చింది అమౌంట్. మీరు కూడా చూడండి 61 అయితే వచ్చి మనకి అక్కడ చూపించింది 157 అనుకుంటా. మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత అమౌంట్ వచ్చేటప్పటికి 161 అయితే చూపిస్తుంది. ఎంత అమౌంట్ అయిందంటే 1313 1300 అంటే 1313 రూపాయలు. ఇంకా 7 ఆర్డర్లు అయితే టార్గెట్కి కావాలి. క్యాష్ లిమిట్ అబౌట్ టు ఎగ్జిట్ అంట. క్యాష్ లిమిట్ అయితే ఎక్కువైపోయింది. క్యాష్ లిమిట్ ఎంత ఉంది నాది కోటింగ్ క్యాష్ 1968 రూపాయలు అయితే క్యాష్ పేమెంట్ అయితే నా దానికి చేయించుకున్నా. 1968 రూపాయలు దీన్ని పే చేయాలా, ట్రై చేద్దాం, చూద్దాం నెక్స్ట్ ఆర్డర్ ఎంతసేపు పడుతుందని చెప్పేసి. లాస్ట్లో 3 ఆర్డర్లు టార్గెట్. ఫస్ట్ టార్గెట్ 26 ఆర్డర్కి 3 ఆర్డర్లు డెలివరీ చేస్తే టార్గెట్ అయితే అయిపోతుంది. అవుట్ ఆఫ్ జోన్ వేసాడు, అది 2 ఆర్డర్ వేసాడు చూడండి. 122 47 అయితే లాక్లో అయితే ఉంది. వచ్చేటప్పటికి ఇంకొక ఆర్డర్ ఉంది, అది కూడా అవుట్ ఆఫ్ జోనే. ఈ 2 ఆర్డర్లు కాకుండా ఇంకొక ఆర్డర్ అయితే డెలివరీ చేయాలి. ఆ ఆర్డర్కి ఎంత అమౌంట్ ఇస్తాడో చూద్దాము. అవుట్ ఆఫ్ జోన్లో సెకండ్ ఆర్డర్ కూడా డెలివరీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఆ 47 ఇంకా మనకి ఇంకా అన్లాక్ కాలేదు. ఇది వచ్చేటప్పుడు సెకండ్ ఆర్డర్ వచ్చేటప్పటికి 158 అయితే ఇచ్చాడు. మనకు వచ్చేటప్పటికి లాక్లో ఉన్న అమౌంట్ అయితే అసలు కూడా చూపిలే. అన్లాక్ అవ్వాలి కదా అమౌంట్ అది మనకి. అంటే మల్టీ ఆర్డర్ ఇచ్చాడని చెప్పేసి ఎత్తేసాడు అని తెలియదు. ఓపెన్ చేసి చూద్దాం. చూడండి మల్టీ ఆర్డర్ 280 మాత్రమే వచ్చింది నాకు. ఒకటి 122, ఇంకోటి వచ్చేప్పటికి 158. 47 వచ్చేప్పటికి రాలేదు. వచ్చేటప్పటికి అవుట్ ఆఫ్ జోన్లో ఉన్నా. ఇంకొక ఆర్డర్ అయితే డెలివరీ చేయాలి. టైం వచ్చేప్పటికి 9:42 కనబడుతుంది అనుకుంటా అందరికీ. ఇలా అయితే కనబడుతుంది అనుకుంటా. 9:42 జోన్లోకి అయితే వెళ్ళిపోవాలి. జోన్లోకి వెళ్ళిపోయి ఇంకొక ఆర్డర్ అయితే డెలివరీ చేయాలి. డెలివరీ చేసిన తర్వాత ఒకేసారి లాస్ట్లో చూపించేస్తాను. డెలివరీ కాదు, ఒకేసారి లాస్ట్కి అయితే చూపిస్తాను ఎంత అమౌంట్ ఎర్నింగ్ చేశానని చెప్పేసి. ఈరోజు జోన్లోకి వెళ్తుంటే రిటర్న్ అమౌంట్ ఇవ్వలేదు కదా, అన్లాక్ రిటర్న్ ఎర్నింగ్స్ అమౌంట్. ఇప్పుడు వచ్చేటికి ఆర్డర్ అయితే వేసాడు 39 రూపీస్ అర్జెంట్. టోటల్ వచ్చేసి 59 అంట. 47 నాకు రిటర్న్ అమౌంట్ రావాల్సింది. 47 ఇంటూ లెక్కేసుకోండి, మీరే లెక్కేసుకోండి. 2.5 అయితే ఉంది. మళ్ళీ అక్కడ వెళ్ళి సమ్మేతనాల సైడ్ అయితే వెళ్ళాలి. ఏం చేద్దాం, ఆ రకంగా అయితే ఇస్తున్నాడు. జోన్ చూడొచ్చు మీరు, జోన్ చూడండి ఒకసారి. జోన్ ఇంకా ఎంత దూరం ఉందని చెప్పేసి నాకు. ఇంకా నేను జోన్లోకి వెళ్ళా, కానీ ఈ లోపల నాకు ఆర్డర్ అయితే వచ్చింది. జస్ట్ జోన్లోకి ఎంటర్ అయినా అట్లా ఆర్డర్ ఇచ్చినట్టున్నాడు. చూడండి అసలు జోన్లోకి ఎంటర్ అవుతానట్లు ఆర్డర్ అయితే ఇంతవరకు అయితే నాకు ఆర్డర్ అయితే రాలేదు. ఇప్పుడు జోన్లోకి ఎంటర్ అయితే అట్లా ఆర్డర్ అయితే ఇచ్చాడు. అమౌంట్ చూపించింది 47, కానీ ఇప్పుడు 59 అమౌంట్. అంటే 15 అంటే లెక్కేసుకోండి, 12 రూపీస్ మాత్రం వేస్తున్నాడు. మళ్ళీ దానికి ఎంతో సర్జ్ అని చెప్పేసి ఏదో అమౌంట్ వేసి చూపిస్తున్నాడు. చాలా అంటే మోసం చేస్తున్నాడు. ఈరోజు మ్యాక్సిమం వచ్చేప్పటికి 5 అవర్స్ వచ్చేప్పటికి అవుట్ ఆఫ్ జోన్ వేసాడు. లేదా ఈ పాటికి ఎప్పుడో టార్గెట్ అనేది క్లియర్ అయిపోయింది. అవుట్ ఆఫ్ జోనే 5 అవర్స్ అయితే వేసాడు. అవుట్ ఆఫ్ జోన్ అయినప్పుడు ఏమైందంటే లాంగ్ అయితే వెళ్ళాలి. అమౌంట్ అయితే ఎక్కువ చూపిస్తాడు, కానీ లాంగ్ అయితే వెళ్ళాలి. మళ్ళీ ఆడి నుంచి మన జోన్లోకి వచ్చేంత వరకు మనకి అయితే ఆర్డర్ అయితే ఉండదు. టైం వచ్చేప్పటికి 9:54 అయితే అయింది. వెళ్ళి పికప్ చేసుకుని డెలివరీ చేద్దాము. నాకు తెలిసి ఈ జోన్ అవుట్ ఆఫ్ జోన్ నుంచి డైరెక్ట్ ఇంటికి వెళ్ళడమే. ఇంకా ఎందుకంటే 9:54 అయిందంటే ఇంకా ఆర్డర్ వెళ్ళి పికప్ చేసుకునేది 10:10 అయితే అవుతుంది. 10:10 అయిన తర్వాత మళ్ళీ డెలివరీ చేసి ఇంటికి వెళ్ళేటప్పటికైతే 10:30 ఈవెన్ 10:40 వరకు అయితే అవుతుంది. వెళ్దాం. ఆర్డర్ అయితే పికప్ చేసుకునేసి తర్వాత డెలివరీ చేసిన తర్వాత ఒకేసారి లాస్ట్లో ఎంత అమౌంట్ అయిందని చెప్పేసి చూపిస్తాను. ఫ్రెండ్స్ ఆర్డర్ అయితే డెలివరీ చేశాను, చూడండి మీరు కూడా. 61 కంప్లీట్ అయితే అయిపోయింది. మనకి ఇన్సెంటివ్ కూడా వచ్చేసింది. 300 ఇన్సెంటివ్ కూడా వచ్చేసింది మనకి. టోటల్ వచ్చేప్పటికి ఎర్నింగ్స్ అమౌంట్ వచ్చేప్పటికి 1903. చూద్దాం, ఇంకా టైం అయితే ఉంది కదా. 10:07 అయితే అయింది. ఇంకా 11 వరకు టైం అయితే ఉంది కదా. 10:40 వరకు అయితే డ్యూటీ చేస్తాను. చూద్దాం ఎంత అమౌంట్ అవుతుందని చెప్పేసి చూద్దాం ఫ్రెండ్స్. ఆఫర్ అయితే లేదు, ఆఫర్ అయితే తీసేసాడు. చేసినా కూడా వేస్టే. అవుట్ ఆఫ్ జోన్లో ఉంటే ఆ డ్యూటీ అయితే ఆఫ్ చేస్తాడు, ఇన్సెంటివ్ అనేది రాదు. మనం అలాంటప్పుడు ఏం చేయాలంటే జోన్లోకి వెళ్ళాలి. జోన్లోకి వెళ్ళిన తర్వాత మనకి నియర్ బై ఆర్డర్స్ ఏమైనా ఇస్తాడని చెప్పేసి చూడాలి. చూద్దాం. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు టైం వచ్చేప్పటికి 10:56 అయితే అయింది. ఇప్పటి వరకు నేను ఎంత అమౌంట్ ఎర్నింగ్ చేశాను, ఎంత ఇన్సెంటివ్ వచ్చింది, ప్లస్ నా బండి ఎన్ని కిలోమీటర్లు తిరిగింది ప్రతి ఒక్కటి చూపిస్తాను చూడండి. బండి ముందు ఎంత తిరిగిందో చూసుకుందాం. 123 అయితే తిరిగింది బండి చూడండి. 123 మీకు రియల్ రీడింగ్ కూడా చూపిస్తాను. 123 2129
ఓకే, మార్నింగ్ మన బండి తిరిగింది 2006, 2129. ఇది 2006, ఇది మార్నింగ్ది. ఇది వచ్చేటప్పటికి ఇప్పుడు ప్రజెంట్ది 2129. ఆల్మోస్ట్ మన బండి 123 కిలోమీటర్లు అయితే బండి అయితే తిరిగింది. ప్లస్ ఈరోజు వచ్చేటప్పటికి టైం, ఇప్పుడు కూడా టైం చూడండి 10:57 అయితే టైం అయితే అయింది. ఆఫ్లైన్లో అయితే ఉన్నాను. ఎర్నింగ్స్ అమౌంట్ వచ్చేటప్పటికి 1927. లాగిన్ టైం వచ్చేప్పటికి 11 గంటల 20 నిమిషాలు. 23 అవర్స్. మళ్ళీ వచ్చేప్పటికి ట్రిప్స్ వచ్చేప్పటికి 28 ట్రిప్స్ అవుతాయండి. 300 వచ్చేప్పటికి ఇన్సెంటివ్ అయితే మనకైతే వచ్చింది. చూడొచ్చు 300 ఇన్సెంటివ్. 300 ప్లస్ 1927. 1927 ప్లస్ 300. 1927 ప్లస్ 300 2227. మన శుక్రవారం వచ్చేటప్పటికి 2226. ఈరోజు వచ్చేటప్పటికి 2200. అంటే శుక్రవారం కన్నా ఈరోజు ₹1 మాత్రం ఎక్స్ట్రా అయితే మాత్రం ఎర్న్ అయితే చేసాము. చూడొచ్చు కావాలంటే 2227. ఓకే, ఎర్నింగ్స్ మొత్తం చెక్ చేసుకుందాం. మీకు ఇక్కడే చూపిస్తాను మొన్న ఎంత అయిందని చెప్పేసి. చూడొచ్చు 3226. ఫ్రైడే వచ్చేప్పటికి 3226 ప్లస్ ఇన్సెంటివ్ చేరి ఇన్సెంటివ్ 300 చేరి 3226 ఫ్రైడేది. ఈరోజు వచ్చేప్పటికి 3227. టోటల్ వచ్చేప్పటికి ఈ వీక్ వచ్చేప్పటికి 4820 కదా. ఇక్కడ చూద్దాం టోటల్ ఎంత అమౌంట్ అయింది ఈ వీక్లో. 4820 అంతేనా? ఓకే, 4820. దీనికి వచ్చేప్పటికి ఈరోజు ఇంకా 300 ఇన్సెంటివ్ ఇంకా యాడ్ చేయాలి కదా. ఈ వారం వచ్చేటప్పటికి 5120 రూపాయలు అయితే ఎర్నింగ్స్ అయితే అయింది. వారం అంటే వారం మొత్తం కాదు, అది కూడా చూడండి మీరు ఇక్కడే చూడండి. ఈ వారంలో నేను పనిచేసింది వచ్చేటప్పటికి ఫ్రైడే అంటే శుక్రవారం 2226. సాటర్డే వచ్చేటప్పటికి 687 మాత్రమే. అంటే ఈవినింగ్ 5 వరకు మాత్రమే చేశాం కాబట్టి డ్యూటీ. చూడొచ్చు టైమింగ్ కూడా ఆడే చూపిస్తుంది. ఈరోజు సండే. ఈరోజు వచ్చేప్పటికి 1927 ప్లస్ వచ్చేప్పటికి 300 3227 అమౌంట్. టైం స్పెండ్ నేను ఎంతసేపు లాగిన్లో ఉన్నాను అంటే 27 గంటల 54 నిమిషాలు అయితే లాగిన్లో ఉన్నాను. 27 గంటల 54 నిమిషాలు అంటే 28 గంటల సేపు నేను లాగిన్లో అయితే ఉన్నా ఈ 3 రోజులు. ఆ టోటల్ అమౌంట్ వచ్చేటప్పటికి 5120 రూపాయలు ఈ వారం మనకి ఇన్కమ్. అదే వారం మొత్తం చేస్తే ఇంకెట్లా ఉంటుందో మీరే ఒకసారి కామెంట్లో చేయండి. వారం ఫుల్ డే చేస్తే వారం అంతా ఎంత అమౌంట్ వస్తుందని చెప్పి మీరు మెసేజ్ ఒకసారి చేయండి ఫ్రెండ్స్. ఈరోజు మీరు ఎవరైనా కానీ స్విగ్గీ చేసింటే స్విగ్గీలో ఈరోజు మీరు ఎంత అమౌంట్ ఎర్నింగ్ చేశారని చెప్పేసి కామెంట్ చేయండి. ఆ టైం ఆల్రెడీ 11 అయితే అయింది. మొహం కడుక్కొనేసి తిని మా వీడియో అంతా మొత్తం ఎడిట్ చేయాలి. 2:30-3 గంటలు అయితే అవుతుంది. ఎడిట్ చేసేసి అప్లోడ్ పెట్టేస్తాను. అప్లోడ్ చేసి అంటే నైట్ అప్లోడ్ పెట్టేసిన తర్వాత షెడ్యూల్ టైం అయితే పెడతాను. మార్నింగ్ 8 అయితే అప్లోడ్ కాదని చెప్పేసి ఒక 10-11 అయితే నేను టైం అయితే పెట్టుకుంటాను. ఆ టైంకి అయితే అప్లోడ్ అవుతుంది. ఎందుకంటే వీడియో అనేది అప్లోడ్ కావాలంటే ఎక్కువ MB కావాలి కాబట్టి, నెట్ కావాలి కాబట్టి నైట్ది యూజ్ చేసుకొని ప్లస్ వచ్చేప్పటికి నైట్ వచ్చేప్పటికి రీఛార్జ్ చేసుకుంటే నెట్ బ్యాలెన్స్ మాత్రం రీఛార్జ్ చేసుకుంటాను. అది వచ్చేప్పటికి అప్లోడ్ అవుతూ ఉంటుంది. మార్నింగ్ వచ్చేటప్పటికి ఒక 6-10 అయితే అప్లోడ్ అవుతుంది. ఎందుకంటే యూట్యూబ్లో నార్మల్గా వైఫై ఉన్న వాళ్ళు అయితే తొందరగా అయితే అప్లోడ్ చేస్తారు. మంది మొబైల్లో కాబట్టి కొంచెం లేట్ అయితే అవుతుంది. సరే ఫ్రెండ్స్, అందరూ తినేసి పడుకోండి. టైం అయితే అయింది. ఉంటా ఫ్రెండ్స్.